మొన్నటి కరెంట్ అఫైర్స్లోని చివరి ప్రశ్నకు సమాధానం. భారతదేశం మ్యారిటైమ్ డీకార్బనైజేషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఇటీవల న్యూఢిల్లీలో భారతదేశం మ్యారిటైమ్ డీకార్బనైజేషన్ కాన్ఫరెన్స్ జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. విశాఖలో మలబార్ విన్యాసాలు. అక్టోబర్ 8 నుంచి 18 వరకు విశాఖలో మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ మలబార్ 2024 జరగనుంది. హార్బర్ ఫేజ్, సీ ఫేజ్లలో జరిగే ఈ విన్యాసాల్లో భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా నావికా దళాలు పాల్గొంటాయి. హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం కోసం 1992లో యునైటెడ్ స్టేట్స్, భారత నావికా దళాల మధ్య ద్వైపాక్షిక నావిక విన్యాసాలుగా ఇది ప్రారంభమైంది. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు నోబెల్ బహుమతి. 2024 సంవత్సరానికి గాను మైక్రో ఆర్ఎన్ఏను ఆవిష్కరించిన విక్టరీ ఆంబ్రోస్, గ్యారీ రూఫ్కున్లకు మెడిసిన్లో నోబెల్ బహుమతి దక్కింది. జీన్ రెగ్యులేషన్లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికీ అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. 51వ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి. కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ BCCLలోని 51వ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సోలార్ ప్లాంట్లకు 2.428 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 2024-25 ఆర్థిక ఏడాది చివరి నాటికి మరో 3 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయాలని BCCL యోచిస్తోంది. VSH ORADS పరీక్ష విజయవంతం. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ దీనిని రూపొందించింది. ఇందులో మినియేచరైజ్డ్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ ఉన్నాయి. చైనా ఓపెన్ విజేతగా కోకో గాఫ్. మహిళల టెన్నిస్లో ప్రపంచ 6వ ర్యాంకర్ కోకో గాఫ్ ఈ ఏడాది చైనా ఓపెన్లో విజేతగా నిలిచింది. ఆదివారం బీజింగ్లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో చెక్ రిపబ్లిక్కు చెందిన కరోలినా మూచోవాను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఆమెకు ఇది 2వ WTA 1000 టైటిల్గా, ఓవరాల్గా 8వ టైటిల్. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్లో స్పెయిన్ ప్లేయర్ కారోల్స్ అల్కాజార్ విజేతగా నిలిచారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: భారత వైమానిక దళ దినోత్సవం ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.